వైసీపీ హయాంలో తిరుమల తిరుపతిని పూర్తిగా భ్రష్టు పట్టించారు. దీని గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అయితే సిఫారసు లేఖలను కూడా అమ్ముకుని నాడు దేవుడి దర్శనాన్ని కూడా వ్యాపారంగా మార్చిన ఘటనలు అయితే నేడు ఒక్కొక్కటిగా వెలుగులో వస్తున్నాయి. అప్పుడు వైసీపీ నేతలతో ఎవరైతే దళారులు ఒప్పందాలు కుదుర్చుకుని సిఫారసు లేఖలన్నీ కూడా కొనేసి లక్షలకు లక్షలు వైసీపీ నేతలకు ముట్ట చెప్పారు, అదే పందాను ఇప్పుడు కూటమి నేతల నుంచి కూడా కొనసాగించేందుకు మంతనాలు జరపడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి ఒక సమావేశంలో వచ్చిన సమయంలో ఆయన ఒక రకంగా తీవ్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఏంటి సిఫారసు లేఖలను ఈ రకంగా అమ్ముకుంటున్నారా? ఇంత దళారీ వ్యవస్థ బరి తెగించిందా? స్వయంగా ఒక మినిస్టర్నే వచ్చి మీ లేఖలు మాకు ఇవ్వండి, మీకు నెలకు 15 నుంచి 20 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం, మీకు ఎప్పుడైనా దర్శనం అవసరమైతే చెప్పండి, ముందుగానే మేమే ఏర్పాటు చేస్తామని చెప్పి దళారులు ఒక మహిళా మంత్రితో బేరసారాలకు దిగితే ఆవిడ దాన్ని తీవ్రంగా ఖండించి మరొకసారి ఇటువైపు కనపడొద్దని హెచ్చరించి పంపేసింది. ఈ విషయాన్ని నిన్న అనుకోకుండా టీటీడీ ఆ విషయం వచ్చిన సమయంలో ఆవిడ చంద్రబాబు గారికి తెలియజేస్తే ఆశ్చర్యపోయారు చంద్రబాబు గారు. సాధారణంగా 1-2 టికెట్ల విషయంలో ఏదైనా 1-6 జరిగితే జరిగి ఉండొచ్చు, బట్ అలా కాదు. గుత్తానికి ఆ నెలలోనో లేదా ఆ ఏడాదిలోనే వారికి వచ్చినటువంటి సిఫారసు లేఖలన్నీ కూడా ఇచ్చేస్తే 15 నుంచి 20 లక్షలు ఇస్తారట. 15 నుంచి 20 లక్షలు అనేది ఏమి చిన్న అమౌంట్ కాదు. వైసీపీ నేతల్లో చాలామంది అలా గమ్మేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రోజా వ్యవహారం తీసుకోండి. గతంలో రోజా మాట్లాడితే తుర్రుని తిరుపతి వెళ్ళిపోయేది ఆవిడ. సరే, వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళడానికి మనమే తప్పు పట్టట్లేదు, దేవుడి దర్శనం చేసుకోవద్దని మనం అనటం లేదు. కాకపోతే ఆవిడతో పాటు ఎప్పుడు ఒక 30 మంది 40 మంది తిరుమల దర్శనానికి వెళ్తారు. యాజ్ ప్రోటోకాల్ ప్రకారం కూడా అంతమంది వెళ్ళకూడదు. కానీ ఎందుకు వెళుతున్నారు అంటే తరువాత వెలుగులోకి వచ్చిన నిజాలేంటి? ఈ టికెట్లను దీన్ని వ్యాపారంగా మార్చుకుంది రోజా. దర్శనాన్ని VIP దర్శనాన్ని వాళ్ళకి చేయిస్తే ఇంత అని చెప్పి రోజా బంధువులు తీసుకుంటున్నారని నాడు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అందులో నిజమేంతో అబద్ధమేంతో దేవుడికే తెలియాల. సో ఆరోపణలు అయితే వచ్చాయి కదా. ఇప్పుడు దానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తుంది. దీని మీద చంద్రబాబు గారు చాలా సీరియస్ అవ్వటమే కాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఆ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులకు కూడా ఆ CMO అధికారులకు కూడా చంద్రబాబు గారు అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ దేవుడి విషయంలో వ్యాపారం చేయవద్దు, అది మంచిది కాదు, దీన్ని నేను ఏమాత్రం ఉపేక్షించను. ఎక్కడైనా సరే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటే వెంటనే దాన్ని కట్టడికి చర్యలు తీసుకోవాలి. తిరుమల తిరుపతిలో ఇలాంటి వ్యవహారాలకు చోటు ఉండకూడదు. దేవుడి దర్శనాన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారం చేయకూడదు. వెంకన్నతో ఆటలాడటం మంచిది కాదు అని చెప్పి అటు నాయకులకు ఇటు CMO అధికారులకు కూడా ఆ చంద్రబాబు గారి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ టికెట్ల అమ్మకం ఏదైతే ఈ దర్శనానికి సంబంధించి సిఫార్సుల లేఖల అమ్మకం అని చెప్పి ఒక వార్త వచ్చిందో దాంతో అధికారులు కూడా జాగ్రత్త పడిన పరిస్థితి. ఇక్కడ రెండోది, కావాలని వీళ్ళు ఇవ్వకపోయినా మన గత వైసీపీ ఎమ్మెల్సీ ఏం చేశాడు? ఏదైతే తనకు వచ్చినటువంటి కోటాకు వచ్చినటువంటి సిఫారసు లేఖలు ఉన్నాయో వాటిని అమ్ముకుని విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. తిరుమల కొండ మీదే పట్టుకున్నారు ఆయన అడ్డంగా దొరికిపోయాడు. సో అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ అధికారులు కూడా జాగ్రత్త పడుతున్నాడు. రెండోది, మన దగ్గర నుంచి ఎవరో ఒక వ్యక్తి, తెలిసిన వ్యక్తి తీసుకుంటాడు, కానీ దాన్ని వేరొకరికి అమ్మేసుకుంటాడు. సో ఇక్కడ ఇది కూడా ప్రమాదమే. చంద్రబాబు గారు అది కూడా చెప్పారు, మనం ఇచ్చేటప్పుడు తెలిసిన వ్యక్తిగా ఇస్తాం. టీడీపీ కార్యకర్తనో, నాయకుడనో, లేదా సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తనో మనం ఒక సిఫార్సు లేఖ ఇస్తాం. కానీ ఆ సిఫార్సు లేఖ ఏమవుద్ది? దళారుల చేతిలోకి వెళ్ళద్ది. దళారుల చేతిలోకి వెళితే ఏమవుద్ది? అది వ్యాపారం అవుద్ది. రేపొద్దున దళారుల చేతిలో లేఖను పట్టుకుంటే ఇచ్చిన వ్యక్తి అబాసు పాలవలసిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మంత్రే ఇస్తాడండి, ఒక మంత్రే ఇస్తాడు ఒక లేఖ, ఆ తెలిసిన వాడు పార్టీ నాయకుడు అని చెప్పి ఒక సిఫార్సు లేఖ ఇస్తాడు. ఆ లేఖ దళారుల చేతిలోకి వెళ్తే దొరికితే ఎవరిది తప్పు? మంత్రిదే కదా. కానీ మంత్రి ఎవరికి ఇచ్చాడు లేఖ? దళారులకు ఇవ్వాల, తెలిసిన వ్యక్తికి ఇచ్చాడు, కానీ దళారుల చేతిలోకి వెళ్ళింది. కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉండాలి. మీరు ఎవరికైతే లేఖ ఇస్తున్నారో ఆ వ్యక్తే వెళ్ళాలి, ఆ వ్యక్తి ఫ్యామిలీ వెళ్ళాలి, లేదా మీకు తెలిసిన వ్యక్తులు మాత్రమే వెళతానంటేనే మీరు లేఖలు ఇవ్వండి, అంతేగాని ఎవరికో లేఖ కావాలంటే మీరు ఇవ్వద్దు అని చాలా స్పష్టంగా అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, లేఖలు ఇస్తే లక్షలు, ప్రజాప్రతినిధులకు దళారుల ఎర, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ఆగని ఆగడాలు, వైసీపీ ప్రభుత్వంలో జోరుగా లేఖల అమ్మకాలు. అదే ఒరవడి ఇప్పుడు కొనసాగించే ప్రయత్నం. సిఫారసు లేఖల కోసం మంత్రులకు బ్రోకర్ల
ఎర్రగేలం ప్రతి నెల లక్షలు ఇస్తామని బంపర్ ఆఫరు సీఎం దృష్టికి తెచ్చిన మహిళా మంత్రి అధికారులు దేవుడి దర్శన లేఖల అమ్మకంపై సీఎం దిగ్భ్రాంతి ప్రలోభాలకు లొంగవద్దని నేతలకు హెచ్చరిక. సో ఇక్కడ చూడండి, మీ కోటాకు వచ్చే శ్రీవారి దర్శన సిఫారసు లేఖలన్నీ మాకు ఇచ్చేయండి. ప్రతి నెల 15 నుంచి 20 లక్షలు, ఏడాది కాదు, నెలకు 15 నుంచి 20 లక్షల రూపాయలట. 20 లక్షల వరకు ఇస్తాం. ఎప్పుడైనా మీకు స్వయంగా లేఖ అవసరమైతే మాకు ముందే చెప్పండి అని కూటమి ప్రభుత్వంలోని ఒక మహిళా మంత్రికి దళారులు ఇచ్చిన ఆఫర్ ఇది. సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయాన్ని చెప్పారు. అంటే దళారులు సాగిస్తున్నటువంటి దందా ఇది. పైగా వీళ్ళు ఇంకొక ట్రిక్ కూడా ప్లే చేస్తున్నారు. ఏంటంటే, మాకు ఆ మంత్రి ఇస్తామని ఒప్పుకున్నాడు, ఈ మంత్రి ఇస్తామని ఒప్పుకున్నాడు, మీరు కూడా ఇవ్వండి అని చెప్తారు వాళ్ళు. కానీ వాస్తవానికి ఏ మంత్రి కూడా ఇస్తామని ఒప్పుకోవాలా ఇప్పుడు. కానీ వీళ్ళు ఏంటంటే అలా చెబుతారు. చెబితే ఏమవుద్ది, ఓహో వాళ్ళు ఇస్తే లేదు, వీళ్ళు ఇస్తే లేదు, మనం ఇస్తే ఏమొచ్చింది, డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వీళ్ళు ఏదైనా ఆశపడి ఇస్తారేమోనని చెప్పి వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఒకళ్ళు ఇచ్చారనుకోండి, ఇక మిగతా అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చారని చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళు ఇచ్చేసి ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు ఇచ్చారనుకుని వీళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఇక ఇచ్చిన దాన్ని పట్టుకుని మొత్తం అందరి దగ్గరికి వెళ్తారు. ఫలానా వాళ్ళు మాకు ఇచ్చేశారు, మీరు కూడా అలాగే మాకు ఇచ్చేయండి. సో ఇదొక వ్యాపారం అనమాట. దళారులు అంటే తిరుమలలో ఇప్పటివరకు మనం ఏదో లైసెన్సుల విషయంలోనో లేకపోతే ఇంకో దాని విషయంలోనో ఈ బ్రోకర్లు అనే పదాన్ని ఎక్కువగా వినుంటాం, దళారుల్ని. కానీ ఇప్పుడు ఏకంగా టీటీడీ దర్శన టికెట్ల విషయంలో కూడా, ఏదైతే సిఫారసు లేఖల విషయంలో కూడా దీంత బ్రోకర్లు ఈ రకంగా స్వయంగా ఒక మంత్రిని అడిగే ధైర్యం అంటే ఎంత ధైర్యం ఉండాలండి. ఇప్పుడు సాధారణంగా ఒక ఎమ్మెల్యేనో లేదా ఒక ఎంపీనో పరిచయం ఉన్న వ్యక్తిని అడిగితే సరే అదే వేరే విషయం. స్వయంగా ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి ముక్కు మొహం తెలియకపోయినంత ధైర్యంగా అడుగుతున్నారు అంటే వైసీపీ హయాంలో నడిచినటువంటి దందా అది. గతంలో దళారులు వచ్చిందే తడువు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిఫారసు లేఖలన్నీ అమ్మేసుకున్నారు వైసీపీ నేతలు. దానికి ఉదాహరణ ఒక వైసీపీ ఎమ్మెల్సీ అడ్డంగా దొరికిపోయాడు తిరుమలలో ఆ సిఫారసు లేఖను అమ్ముకుని విజిలెన్స్ అధికారులకు. అలాంటి పరిస్థితులు రాకూడదనే ఈరోజు ఆ టీటీడీలో అయితే కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. దీని మీద చంద్రబాబు గారు చాలా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇది దర్శనమా వ్యాపారమా? టీటీడీ పాలక మండలి నియామకం కోసం అధికారులు మంత్రులతో కలిసి సీఎం ఇటీవల కసరత్తు చేశారు. ఈ సందర్భంగా సిఫారసు లేఖల అంశం తెర మీదకు వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేఖలు అమ్ముకున్నారని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. సో ఇది గత ప్రభుత్వంలో జరిగింది. సో గత ప్రభుత్వంలో అమ్ముకున్నారని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఒక బిజినెస్గా మారింది. తిరుమలలో సిఫారసు లేఖలు అమ్ముకోవడం అనేది ఒక బాగా డబ్బు బిజినెస్ అనమాట. పెద్ద కష్టము ఉండదు, డబ్బు ఎక్కువగా వస్తుంది. సో అందులో ఈ సర్వదర్శనం టికెట్లు ఎవరు తీసుకుంటారు? సిఫారసు లేఖలు ఎవరికి మంత్రిదంటే సగం మీకు అంతా కూడా దేవుడి దగ్గరికి తీసుకెళ్తారు. కాబట్టి ఈ టికెట్లను ఎంతైనా ఇచ్చి తీసుకోవడానికి డబ్బు ఉన్న వాళ్ళు సిద్ధంగా ఉంటారు. సో అలాంటి పనులు చేస్తున్నారు. సో దీంతో చంద్రబాబు గారు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి కొంతమంది దళారులు వచ్చి 15 నుంచి 20 లక్షలు నెలకిస్తామని చెప్పి మాకు సిఫారసు లేఖలు ఇవ్వాలని ఒక బ్రోకర్ వచ్చి స్వయంగా నన్ను అడిగాడని చెప్పి ఒక మహిళా మంత్రి చెప్పగానే చంద్రబాబు గారు ఆశ్చర్యపోయారు. సో ఇలాంటి వారి విషయంలో కట్టడి చేయాలని చెప్పి ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సిఫారసు లేఖల విషయంలో దగ్గరుండి మరి ప్రోటోకాల్ నిర్వహించడం కానివ్వండి, గతంలో దొరికిన ఎమ్మెల్సీ విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా చర్చకైతే వచ్చాయి. అయితే ఎప్పుడైతే చంద్రబాబు గారి దగ్గర ఈ అంశం చర్చకు వచ్చిందో దాంతో నేతలందరూ కూడా కొంత జాగ్రత్త అయితే పడ్డారు. నారాయణ కానివ్వండి, లేదా రెవెన్యూ శాఖ మినిస్టర్ కానివ్వండి, ఇతర మంత్రులు ఎవరైతే హెల్త్ మినిస్టర్ కానివ్వండి, సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా కొంచెం జాగ్రత్త పడమని చెప్పారు. ఎందుకంటే మనం మంచితనంతో లేకేస్తాం, కానీ అది చెడుగా ఉపయోగపడుతుంది. అంతిమంగా మచ్చ ఎవరి మీద పడద్దంటే ఇచ్చిన వాళ్ళ మీదే పడద్ది. మనం ఇచ్చింది మంచి ఉద్దేశమే, కానీ మనం దాని మీద పడద్ది. కాబట్టి ఏకంగా మంత్రి నారాయణ గారు అయితే చాలా స్పష్టంగా చెప్పారంట, టీడీపీ కార్యకర్తలు, నాయకులు అయితే మాత్రమే నేను లేఖలు ఇస్తాను, వేరొకరికి దయచేసి నన్ను అడగొద్దు. మీరు వ్యాపారవేత్తలు కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, నేను మాత్రం ఇవ్వను. కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే నా సిఫారసు లేఖలు నేను ఇస్తానని చెప్పి మంత్రి నారాయణ చాలా స్పష్టంగా చెప్పారంట. ఎందుకంటే ఏమో రేపొద్దున ఎవరో తెలిసిన వాడు తీసుకుంటాడు, దాన్ని ఎక్కడికో అమ్ముకుంటాడు, మచ్చ మాత్రం నారాయణ భరించాలి. సో ఇతర అధికారులందరూ కూడా 1-2 సార్లు ఆలోచించి సిఫారసు లేఖల విషయంలో వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా గత ప్రభుత్వంలో ఈ సిఫారసుల లేఖల అమ్మకం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. డబ్బుకు కక్కుర్తిపడిన నాటి వైసీపీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ దేవుడి దర్శనానికి ఇచ్చే సిఫారసు లేఖలను అమ్ముకోవటం అనేది అత్యంత బహుశా ఆకరమేనేమో వాళ్ళు అనుభవించేది ఈరోజు.
దేవుడి విషయంలో ఎప్పుడు కూడా ఆటలాడొద్దు. నేను చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే. మీరు ఏ విషయాల్లో ఎలాగైనా ఉండండి, కానీ దేవుడి విషయంలో మాత్రం మాట్లాడొద్దు. దేవుడి విషయంలో కక్కుర్తి పట్టడం కానివ్వండి, అవినీతి చేయటం కానివ్వండి, లేదా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయటం కానివ్వండి చేయవద్దని చెప్పి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు గారు టీటీడీ విషయంలో చాలా ఇదిగా ఉంటాడు ఆయన. మొన్న కూడా గెలిచిన తర్వాత చెప్పింది అదే, టీటీడీ నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన చెప్పడం జరిగింది. సో అన్నట్టుగానే టీటీడీ ఈఓని మార్చడం ద్వారా ఆ ప్రక్షాళన అయితే ప్రారంభించారు. టీటీడీ విషయంలో పూర్తిగా రాజకీయ జోక్యాన్ని నిషేధించాలని చెప్పి చంద్రబాబు గారు కూడా మొదటి నుంచి చెబుతున్నారు. అదంతా కూడా భక్తికి సంబంధించిన వ్యవహారం. సో దాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దు, భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు కూడా సిఫారసుల లేఖల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దళారులు ఎవరైతే ఉన్నారో అలవాటు పడిపోయిన వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇప్పుడు 10 లక్షలు కాకపోతే 20 ఇస్తానంటే, 20 కాకపోతే 40 ఇస్తానంటారు. సో దళారులు ఎంతకైనా తెగిస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆ వ్యాపారానికి అలవాటు పడిపోయి ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మాత్రం ఆ ప్రజాప్రతినిధుల మీదే ఉందని చెప్పి చంద్రబాబు గారు అయితే అందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు.